వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వం. వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వం. నాలుగు దశాబ్దాలుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం అహర్నిశలు అవిశ్రాంత పోరాటం చేసి ఎస్సీ సంక్షేమం, దివ్యాంగులు, గుండె జబ్బుల చిన్నారులు, ఇంకా అనేక పేద సామాజిక వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకులు మన ప్రియతమ మందాకృష్ణ మాదిగ అన్నగారు. మరి ఈరోజు ఆయన యొక్క జన్మదినం తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో వాడవాడల ఒక ఆగస్టు 15 ఏ విధంగా అయితే మనం ఈ దేశంలో జరుపుకుంటామో దాన్ని పోల్చే విధంగా ఈ దేశంలో మందాకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుక ఎంఆర్పిఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మరి జరుపుకోవడం చూస్తున్నాం. మరి ఆ క్రమంలో మరి ఏలూరులో చర్మకార సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి మరి తమ్ముళ్ళు మరి ఎంతో ఘనంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం 2.5 గంటలు సమయంలో సినిమా చూస్తూ వస్తాం మనం. ఆ సినీ తారలు ఆ సినిమాలో బాగున్నారు అంటే అభిమానులు ఎక్కువ అవుతారు. వారికి మన పొరుగు రాష్ట్రాల్లో గుళ్ళు కట్టి పూజించే ప్రక్రియను మనం చూడడం జరిగింది. 2.5 గంటల సినిమా చూసినటువంటి మనం ఆ యొక్క సినీ తారలకు మరి అభిమానులుగా తయారయ్యి వారి గుండెల్లో పెట్టుకొని మా ఆరాధ్య నాయకురాలు అనే క్రమంలో ప్రేక్షకులు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి క్రమంలో ఈ 3.5-4 దశాబ్దాలుగా ఉన్నటువంటి పేద సామాజిక వర్గాల వారి కోసం అలుపెరగని పోరాటం చేసి ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒదిగినటువంటి నాయకుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలనేది మీమాంసగా తయారైంది. అయితే ఏలూరు నగరంలో మేము మా యొక్క సంఘం తరపున పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పి వారికి మందిరం కట్టించి వారి నిత్యం పాలాభిషేకం జరిగి నిత్యం పూజలు జరిగే విధంగా, ఎందుకంటే భావి భారత పౌరులకి తెలిసే విధంగా భవిష్యత్తు భూత వర్తమాన కాల ప్రజలకి తెలిసే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పి అతి త్వరలో ఆయన నిమిత్తం ఏలూరు నగరంలో ఒక మందిరాన్ని నిర్మించి ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి నిత్యం పూజలు ప్రతి పేదవాడు కూడా పూజ చేసే విధంగా
మరి నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా మిత్రులందరికీ తెలియజేస్తూ మరి యొక్క చక్కటి సమయాన్ని చక్కటి మరి సమావేశాన్ని ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి నా చర్మగారి సంఘం సోదరులు తమ్ముడు రవికుమార్ గారు, అదేవిధంగా రమేష్ గారు, సురేష్ గారు, మరి ఈ యొక్క కార్యక్రమంలో మన ఉండి నాగేశ్వరరావు ఎంప్లాయీస్ లీడర్ ఉండి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మాలమహానాడు నాయకులు రెడ్డాడి ఎస్ఐ గారు, అన్న పాకా ప్రభాకర్ గారు, మరి మీడియా మిత్రులు సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాయకంగా ఉంది. ఈరోజు మరి జీవితంలో ఎవరు కూడా మా పేద సామాజిక వర్గాలు ఎవరు కూడా మర్చిపోలేని రోజు ఏంటంటే ఈ యొక్క అనౌన్స్మెంట్. మందా కృష్ణ గారికి ఈ దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ప్రప్రథమంగా ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మందిరం నిర్మించే అనుగ్రహాన్ని పెట్టి నిత్యం పాలాభిషేకం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి పేరు పేరున జై భీములు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.